అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి బాధితుల తాకిడి పెరిగింది. నూతన సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మాధవరెడ్డి బాధితులు భారీగా క్యూ కట్టారు. సుమారు 150 మంది బాధితులు వారి సమస్యల పరిష్కారం కోసం సబ్ కలెక్టరేట్ ను ఆశ్రయించారు. ఇందులో భాగంగా తమ్మళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, సదుం ప్రాంతాలకు చెందిన పలువురు మాధవరెడ్డి బాధితులు సబ్ కలెక్టర్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. మదనపల్లి నడిబొడ్డున కోట్ల విలువైన భూమిని పెద్దిరెడ్డి, మాధవరెడ్డి కలిసి ఆక్రమించారని ఓ వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. తమ దృష్టికి వచ్చిన పలు సమస్యలన్నిటిపై విచారించిన సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ సంబంధిత మండల అధికారులకు ఫోన్ చేసి నిర్దేశించిన సమయంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మాది మదనపల్లి 50 ఏళ్ళ నుంచి కాసుకొని ఉన్నాం. దానికోసం ఈ రోజుకు మా చేతికి రాదు. చుట్టూ వాళ్ళు ఉన్నారు, మధ్యలో మేము ఉన్నాం. ఏం చేయమంటారు? నన్ను బిడ్డలకి ఏమీ లేకుండా నిలబడినాను ఈరోజు. అంతే. 9 ముక్కాలు కుంటప్ప అంతే. అదే మాకు ఆస్తి. చుట్టూ వచ్చి మాధవరెడ్డి వాళ్ళు కాంపౌండ్ కట్టేసినారు. మీకు కూడా భద్రంగా ఉంటుంది కదా అనేసి అప్పుడు బెదిరించారు. ఇంక మళ్ళీ వాళ్ళ కథే లేదు. కోర్టులో బయట రాలేదు. కోర్టుకి ఇప్పుడు పోయినా కానీ వాయిదాలు పడతా ఉండే. ఇప్పటికి 50 ఏళ్ళు అయిందో తీసుకోండి. మేము కొన్నాళ్ళు మాకు ఫేవరే. వాళ్ళు ఏం చేయలేకపోతూ ఉంటారు. ఎవరు ఏమి చేయి పెట్టేదానికి లేదు. అట్లా ఉంది. డబ్బు ఇచ్చి కొన్నాంత డబ్బు ఇచ్చి కొని మేము కాసుకొని ఉన్నాం మా స్థలం కోసం. ఏం చేయమంటారు చెప్పండి. అది రోడ్లో భాగ్యలక్ష్మి కొంచెం ఆపోజిట్లో ఉంది.